మరో 4 నెలల్లో నేనే సీఎం, బీ కేర్ఫుల్. ఈ మాట చెప్పింది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుకుంటే పొరపాటే. ఈ వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఏపీలో ఇప్పట్లో ఎన్నికల ఊసేలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. పోనీ బోటాబోటీ సీట్లు ఏమైనా గెలిచారంటే అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా భారీ మెజారిటీతో గెలుపొందారు. కూటమిలో విభేదాలొచ్చి పార్టీలు విడిపోతే ప్రభుత్వం పడిపోతుందా అంటే తెలుగుదేశం పార్టీకే ఏకంగా 135 స్థానాలొచ్చాయి. మరి వైసీపీ అధినేత జగన్లో ఏమిటా ధీమా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. 2 రోజుల క్రితం పులివెందులకు జగన్ వచ్చాడు. తన సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి బెంగళూరు వెళ్లిన సమయంలో వైసీపీ నేతలు జగన్తో మాట్లాడారు. ఆ చర్చలో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పై ఫిర్యాదు చేశారు. తమను వేధిస్తున్నారని, టీడీపీ నేతలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మురళీ నాయక్ పై ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ మేఘాల మీద డీఎస్పీ మురళీ నాయక్ కు కబురు పంపారు జగన్. స్థానిక ఎమ్మెల్యే పిలుపు మేరకు అక్కడికి వెళ్లిన డీఎస్పీపై జగన్ చిందులేశారు. 2 లేదా 4 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోవచ్చు, ఆ తర్వాత మీ కథ ఉంటుంది అంటూ డీఎస్పీ మురళీ నాయక్ ను జగన్ బెదిరించారు. అసలు ప్రభుత్వం ఎలా మారుతుంది అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. పూర్తి మెజారిటీ, పైగా కేంద్రం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్న ప్రభుత్వం ఎలా మారిపోతుందని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలు జరిగి 4 ఏళ్లు గెలిచినట్లు జగన్ భావిస్తున్నాడా అని కొందరు సటైర్లు వేస్తున్నారు కూడా. ముందు ఏపీలో తిరుగు, అసెంబ్లీకొచ్చి ప్రజా సమస్యలపై చర్చించు, ప్రభుత్వం తప్పులు చేస్తే అసెంబ్లీలో నిలదీయి, ఆ తర్వాత సీఎం పదవి గురించి ఆలోచించు అని విమర్శిస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని కూడా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ విచారిస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే సూత్రధారులను పోలీసులు అరెస్టు చేస్తారనేది డిపార్ట్మెంట్లో వినిపిస్తున్న మాట. అందుకే ముందుగానే డీఎస్పీ మురళీ నాయక్ ని బెదిరించడం వల్ల కేసు విచారణ నీరుగారిపోతుందని జగన్ సహా వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.